రేవంత్ సర్కార్ తీరుతో త్రిప్లార్ దక్షిణ భాగం వ్యవహారం గందరగోళంగా మారింది. వికసిత్ భారత్ లో చేపడతామని కేంద్రం చెప్పినా డిపిఆర్ తయారీ పేరుతో రాష్ట్ర సర్కార్ హడావిడి చేస్తోంది. తాము చేపట్టే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎందుకు తయారు చేయిస్తుందని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ట్రిపుల్ దక్షిణ భాగ వ్యవహారం గందరగోళంగా మారింది. వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భాగంగా NHAI ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయినా దీనిపై డిపిఆర్ తయారీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంది. తాము చేపట్టే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎందుకు తయారు చేస్తుందని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ అంకురార్పణ జరగ్గా అప్పటి కేసీఆర్ సర్కారు విజ్ఞప్తి మేరకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా సంగారెడ్డి నుంచి నర్సాపూర్, మాసాయిపేట, తూఫ్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, బలిగొండ మీదుగా చౌటప్పల్ వరకు 158.65 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం, చౌటప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపూర్, చండూరు, మర్రిగూడ, ఆమన్గల్, కేశంపేట్, షాద్నగర్, షాబాద్, చేవెళ్ల, నవాబ్పేట మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర దక్షిణ భాగాన్ని నిర్మించాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించారు. రోడ్డును ఉత్తర దక్షిణ భాగాలుగా కేంద్రం విభజించింది. ట్రాఫిక్ అధ్యయనం ప్రకారం దక్షిణ భాగానికి ఇప్పుడే తొందరేమీ లేదని నిర్ణయించి ఉత్తర భాగం పనులను భారత్మాల కార్యక్రమంలో మంజూరు చేసింది. భూసేకరణలో సమస్యల కారణంగా ఇంతకాలం జాప్యం జరగ్గా ఇటీవలే ఉత్తర భాగం పనులను 5 ప్యాకేజీలుగా విభజించే టెండర్లను ఆహ్వానించారు. డిపిఆర్ రూపకల్పన సందర్భంగా ఉత్తర భాగం పొడవు 158.65 నుంచి 161.5కు పెరిగింది. ఉత్తర భాగం పనులతో పాటే దక్షిణ భాగం పనులను కూడా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా వికసిత్ భారత్ 2047లో చేపడతామని కేంద్రం ఆనాడే హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దక్షిణ భాగం పనులను తామే చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు R&B శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా కన్సల్టెంట్ ద్వారా మరో అలైన్మెంట్ ను రూపొందించింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం పొడవు 189 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లకు పెరిగింది. ఈ అలైన్మెంట్ ప్రకారం రహదారి నిర్మాణంపై సీఎం అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. రహదారి వెళ్తున్న ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో సామాజిక ఆర్థిక సర్వేను కూడా నిర్వహించారు. భూసేకరణ సహా రహదారి నిర్మాణానికి దాదాపు 20,000 కోట్లు ఖర్చవుతుందని అంచనాలను రూపొందించారు. NHAI ఆధ్వర్యంలో రహదారిని నిర్మిస్తే భూసేకరణ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తే సరిపోతుంది. రహదారి నిర్మాణం పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్మిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తే ఖర్చు మొత్తం రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర సర్కార్ ట్రిపుల్ దక్షిణ భాగం నిర్మించాలనే ఆలోచనను విరమించుకుంది. అంతేకాదు దక్షిణ భాగం పనులను త్వరలో చేపట్టాలని కేంద్రానికి లేఖ రాసింది. త్వరగా దక్షిణ భాగం పనులు చేపట్టాలని కోరుతున్న రాష్ట్రం ఇదే దక్షిణ భాగం కోసం డిపిఆర్ రూపకల్పనకు టెండర్లను ఆహ్వానించడంపై గందరగోళం నెలకొంది. NHAI చేపట్టిన ప్రాజెక్టు కోసం అలైన్మెంట్ నుంచి డిపిఆర్ల తయారీ, టెండర్ల ప్రక్రియనంతా ఆ సంస్థే చూసుకుంటుంది. డిపిఆర్ ఖరారయ్యాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా అభ్యంతరాలున్నా, మార్పులు చేర్పులున్నా సూచించవచ్చు. ఇక్కడ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే డిపిఆర్ రూపొందించడం వెనుక కారణమేమిటనేది ఎవరికీ అందుబట్టడం లేదు. NHAI వద్ద మాత్రం ఇప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముసాయిదా అలైన్మెంట్ మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్చిన అలైన్మెంట్ కూడా ఇంకా NHAIకి చేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ రూపొందిస్తున్న విషయం కూడా తమకు తెలియదని NHAI అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిపిఆర్ ను NHAI ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందనేది కూడా తేలాల్సి ఉంది.